పచ్చని పొలాలు, చుట్టూ మందలు, ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న గుడారాలు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకోండి. బయట నుండి చూసేవారికి అదొక అద్భుతమైన కుటుంబంలా కనిపిస్తుంది. ఎందుకంటే అది సాక్షాత్తు దేవుని వాగ్దానం పొందిన ఒక కుటుంబం వేసుకున్న గుడారం. కాని ఆ గుడారం లోపల మాత్రం ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. అవును, గుండెల్ని పిండేసే ఒక భయం అక్కడుంది. కరెక్ట్. ఊహించని ఒక రక్తపాతానికి ఆ గుడారం సాక్షిగా నిలబడబోతోంది. బయట ఉన్న ప్రశాంతతకు, లోపల జరగబోయే వినాశనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే అసలు చాలా ఆశ్చర్యాన్ని, కలవరాన్ని కలిగిస్తుంది. దేవుని వాగ్దానం పొందిన ఒక కుటుంబం, దేవుని చేత ఎన్నుకోబడిన ఒక వంశం ఇంతటి నైతిక వినాశనానికి ఎలా కారణమైంది? ఖచ్చితంగా అసలక్కడ ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అవునండి. ఈరోజు మనం ఈ లోతైన లేఖన పరిశీలనలో ఈ విషయాలన్నింటినీ విడమరిచి చూడబోతున్నాం. మన బైబిల్ అధ్యయన సిరీస్లో ఇది 36వ భాగం. మునుపటి అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు తన సహోదరుడైన ఏసావుతో సమాధానపడ్డాడు. ఆ తర్వాత దేవుడు యాకోబును నేరుగా బేతేలుకు వెళ్లమని స్పష్టంగా చెప్పాడు. కానీ యాకోబు వెళ్ళలేదు కదా. దేవుడు చెప్పిన ఆ గమ్యస్థానానికి వెళ్లకుండా దారి మధ్యలో ఆ షెకెము దగ్గర ఆగిపోయాడు. సరిగ్గా అదే జరిగింది. ఆ ఒక్క అసంపూర్ణ విధేయత ఎంతటి విషాదానికి దారితీసిందో ఈరోజు ఆదికాండము 34వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. సరే, దీన్ని కొంచెం లోతుగా విడమరిచి చూద్దాం. ఈ అధ్యాయంలోకి వెళ్లే ముందు మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మానవుల జీవితాలు అనిశ్చితితో, భయంతో, పాపంతో దారి తప్పినట్లు కనిపించినప్పుడు కూడా దేవుని నిబంధన, విశ్వసనీయత ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే యాకోబు షికేములో ఆగిపోవడం అనేది భౌగోళికంగా చూస్తే ఒక చిన్న నిర్ణయంలాగా అనిపించవచ్చు. కాని ఆధ్యాత్మికంగా అది లోకంతో చేసిన ఒక పెద్ద రాజీ. 100% నిజం. దేవుడు పిలిచిన చోటికి వెళ్లకుండా లోకానికి ఆకర్షితులై మధ్యలో ఆగిపోయినప్పుడు ఆ నిర్ణయం తర్వాతి తరాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోందో ఈ అధ్యాయం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దేవుని సార్వభౌమాధికారం, ఆయన అనంతమైన ఓర్పు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అవును. ఈ అధ్యాయం ప్రారంభంలోనే మనం ఒక హృదయ విదారకమైన దృశ్యాన్ని చూస్తాం. యాకోబు, లేయాల ఏకైక కుమార్తె దీనా ఆ గుడారం ఏకాంతం నుండి బయటకు వస్తుంది. వాస్తవానికి ఆ రోజుల్లో గుడారమనేది భద్రతకు, దేవుని నిబంధనకు ఒక గుర్తు. కాని దీనాకు ఆ దేశపు కుమార్తెలను, అక్కడి సంస్కృతిని, అంటే వారి జీవన శైలిని చూడాలనే ఒక చిన్న కుతూహలం కలిగింది. ఆ కుతూహలంతో ఆమె లోకం వైపు అడుగులు వేసింది. కాని ఆ అడుగులు ఆమెను, ఆమె కుటుంబాన్ని, చివరికి ఆ ప్రాంతాన్ని ఎంతటి చీకటిలోకి నెట్టబోతున్నాయో ఆమెకి ఏమాత్రం తెలీదు కనా. మొదటి 4 వచనాల్లో మనం చదువుతాము, షెకెము అనే ఆ దేశపు యువరాజు ఆమెను చూసి ఆకర్షితుడై ఆమెను చెరపడం జరుగుతుంది. అసలు ఈ సంఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీని అర్థం చేసుకోవాలంటే మనం అసలు భాషలోని మూల పదాలను గమనించాలి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, లేఖనాల్లో షెకెము చేసిన చర్యను వివరించడానికి ఇన్నా అనే ఒక హీబ్రూ పదాన్ని ఉపయోగించారు. ఇన్నా అంటే దీని అర్థమేంటండి? ఇన్నా అంటే కేవలం ఒక భౌతికమైన దాడి మాత్రమే కాదు. దీని అర్థం ఒక వ్యక్తిని బలవంతం చేయడం, అనగద్రొక్కడం, వారి వ్యక్తిత్వాన్ని మరియు గౌరవాన్ని పూర్తిగా నాశనం చేయడం. వచనాల్లో చూస్తే షెకెము ఆమెను చూసి తన హృదయాన్ని ఆమెకు అత్తుక్కొనిచ్చి ప్రేమగా మాట్లాడాడని ఉంటుంది. అంటే పైకది ప్రేమలా కనిపిస్తోంది, కాని దాన్ని మనం ప్రేమ అనలేము కదా. అది కేవలం స్వార్థపూరితమైన శారీరక ఆకర్షణ మాత్రమే. ఇక్కడే దేవుని ప్రేమకు, లోకపు ఆకర్షణకున్న వ్యత్యాసం మనకు అర్థమవుతోంది. దేవుని ప్రేమ అనంతమైనది, త్యాగపూరితమైనది. నిజమైన ప్రేమ ఎదుటివారిని రక్షిస్తుంది, నిరీక్షిస్తుంది. అవును. ఇక్కడ షెకెము నిరీక్షించలేదు. తన బలాన్ని ఉపయోగించి ఆమెను అపవిత్రం చేసి ఆపై అది ప్రేమ అని భ్రమపడ్డాడు. ఖచ్చితంగా. పైకి అది ఆకర్షణగా, ప్రేమగా కనిపించినా లోపల మాత్రం ఒక వ్యక్తిని తమ స్వార్థం కోసం వాడుకోవడం అన్నమాట. ఇది ఈనాటి సమాజానికి కూడా ఎంతగానో వర్తిస్తుంది కదా. నిజమే. అయితే ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఇంకొకటుంది. ఒక తండ్రిగా యాకోబు తన కుమార్తెకు జరిగిన ఈ ఘోరం గురించి విన్నప్పుడు అతని స్పందన ఎలా ఉండాలి? సామాన్యంగా ఎవరైనా సరే ఉగ్రరూపం దాల్చుతారు, న్యాయం కోసం ప్రశ్నిస్తారు. అవును, అది సహజం. కానీ యాకోబు అసలు రియాక్ట్ అవ్వకుండా, ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కుమారులు పొలం నుండి వచ్చే వరకు అతడు మౌనంగానే ఉండిపోయాడు. అసలు ఆ ప్యాసివిటీ, ఆ మౌనానికి కారణం ఏమై ఉంటుంది? ఇక్కడ యాకోబు ప్రదర్శించిన నాయకత్వ శూన్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు అని ఆలోచిస్తే బహుశా అతను స్థానికులతో తనకున్న వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయేమో అని భయపడి ఉండవచ్చు. అంటే ఆస్తుల మీద, వ్యాపారం మీద దృష్టి ఉందన్నమాట. అవును, లేవా తన మందలకు ఎక్కడ భద్రత ఉండదేమో అని ఆలోచించి ఉండవచ్చు. కాని ఆ మౌనం, ఆ భయమే అతని కుమారులకు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే అవకాశాన్నిచ్చింది. కుమారులు పొలం నుండి రాగానే జరిగిన ఘోరాన్ని విని వారి కోపం కట్టలు తెంచుకుంది. అక్కడ వారి కోపాన్ని వివరించడానికి కూడా ఒక ప్రత్యేకమైన పదం వాడబడింది గదా? అవునండి, ఇక్కడ వారి కోపాన్ని వివరించడానికి నెబాలా అనే పదం వాడబడింది. నెబాలా అంటే దీనికి బైబిల్ సందర్భంలో ఎలాంటి అర్థం వస్తుంది? నెబాలా అంటే మూర్ఖత్వం లేదా దేవుని దృష్టిలో నైతిక దౌర్జన్యం. ఇజ్రాయెల్లో జరగకూడని ఒక అవమానకరమైన చర్య అని లేఖనం దీన్ని ఖండిస్తోంది. అంటే సిమియోను, లేవీలు దేవుని ప్రతినిధులుగా ఉండాల్సిన వారు గదా, ఆశీర్వాద కారకులుగా ఉండాల్సిన వారు. అవును, కాని వారు తమకు జరిగిన అన్యాయానికి స్పందించిన తీరు వారిని ఎంతగా దిగజార్చిందో ఈ పదం సూచిస్తోంది. ఇది గమనిస్తుంటే ఒక విషయం అనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో షెకెము తండ్రి హమోరు అక్కడికి వస్తాడు. అతను వచ్చి మాట్లాడిన తీరు చూస్తే ఒక క్రైమ్ సీన్ను ఒక రియల్ ఎస్టేట్ డీల్ లాగా మార్చేయాలని చూసినట్లు అనిపిస్తోంది. అవును, ఒక బిజినెస్ మర్జర్ లాగా మాట్లాడతాడు. జరిగిన ఘోరానికి అక్కడ ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించదు. పైగా మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయండి, మనం వ్యాపారాలు చేసుకుందాం, భూములు కొనుక్కుందాం అంటూ డబ్బు, ఆస్తులు ఎరగా వేస్తాడు. సరిగ్గా చెప్పారు. హమోరు మాటల వెనుక ఒక పెద్ద ఆర్థిక కుట్ర దాగి ఉంది. యాకోబు కుటుంబాన్ని తమలో కలుపుకొని కాలక్రమేణా వారి సంపదను, పశువులను సొంతం చేసుకోవాలనేది వారి అసలు ఉద్దేశ్యం. అంటే పెళ్లి ముసుగులో ఆక్రమణ. అవును, అందుకే వారు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ వివాహ ప్రతిపాదనను ఒక వ్యాపార ఒప్పందంగా ముందుకు తెచ్చారు. ఇక్కడే ఈ కథలో ఒక భయంకరమైన మలుపుంది కదా. హమోరు అలా ఆస్తులు ఎరగా వేసినప్పుడు యాకోబు కుమారులు దానికి ఎలా స్పందించాలో చూస్తే నిజంగా దిగ్భ్రాంతి కలుగుతుంది. వారు నేరుగా యుద్ధం చేయలేదు. దానికి బదులు దేవుని పవిత్రమైన సున్నతి నిబంధనను ఒక ఆయుధంగా మలుచుకున్నారు. అదే, మీరు సున్నతి పొందితేనే మా చెల్లినిస్తాము, మనమంతా ఒక్కటే ప్రజలమవుతాము అని అత్యంత మోసపూరితంగా నమ్మబలికారు. దేవుడు అబ్రహాముకిచ్చిన పవిత్రమైన నిబంధన గుర్తును మతం ముసుగులో ఒక దౌర్జన్యానికి వాడుకోవడం నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. ఇది మానవ పతనానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. ఇక్కడ యాకోబు కుమారుల ఉద్దేశ్యం కనానీయులను దేవుని వైపుకు తీసుకురావడం కాదు, వారిని శారీరకంగా బలహీనపరచి హతమార్చడమే. ఆ పట్టణంలోని మగవారందరూ కూడా దేవుని మీద భక్తితో రాలేదు కదా సున్నతికి. లేదు, కేవలం తమ స్వార్థం కోసం యాకోబు సంపదను ఆశించి సున్నతి పొందడానికి అంగీకరించారు. వారు సున్నతి పొంది ఆ నొప్పితో ఉన్న 3వ రోజున సిమియోను మరియు లేవీలు కత్తులు పట్టుకుని వెళ్లి ఆ పట్టణంలోని మగవారందరినీ అత్యంత క్రూరంగా వధించారు. ఇక్కడ మనం తామే అనే ఈబ్రూ పదాన్ని అర్థం చేసుకోవాలి. తామే, ఈ పదానికి ఇక్కడ ఉన్న ప్రాముఖ్యతేమిటి? అంటే అపవిత్రం చెయ్యుట. దీన అపవిత్రం చెయ్యబడింది అన్నది యాకోబు కుమారుల వాదన. ఆ వాదన సరైనదే, కాని దానికి ప్రతీకారంగా సిమియోను మరియు లేవీలు దేవుని పవిత్ర నిబంధనను తమ స్వార్థపూరితమైన రక్తదాహంతో కూడిన కుట్ర కోసం వాడి ఆ నిబంధననే అపవిత్రం చేశారు. అంతే, న్యాయం చెయ్యాలని బయల్దేరి వారే ఒక అన్యాయమైన హత్యాకాండకు పాల్పడ్డారు. అవును, ఇది దేవుని దృష్టిలో ఎంతటి అపవిత్రత ఈ పదం మనకు తెలియచేస్తుంది. ఈ పదం నిజంగా చాలా ఆలోచింపజేస్తుంది. కాని ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. దీన్ని చదువుతున్నప్పుడు వీళ్లేనా దేవుడు ఎన్నుకున్న మనుషులు అని ఒక పెద్ద సందేహం రాకమానదు. ఇంతటి దారుణమైన రక్తపాతం, ఇంతటి మానవ వైఫల్యం, మతం పేరుతో జరిగిన ఇంతటి మోసం చూసినప్పుడు అసలు దేవుని ప్రణాళిక ఏమైపోయినట్లు? ఇంతటి చీకటి కథలో దేవుని విమోచన ప్రణాళికను మనం ఎలా చూడగలం? ఇది చాలా లోతైన ప్రశ్న అండి. నిజానికి ఇక్కడే మనం బైబిల్ యొక్క విశాలమైన క్రీస్తు కేంద్రక వేదాంతాన్ని చూడాలి. మానవులు ఇంతగా విఫలమైనప్పుడు కూడా దేవుడు తన ప్రణాళికను ఎలా ముందుకు తీసుకువెళ్లాడో ఇక్కడ 3 అద్భుతమైన సత్యాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 3 సత్యాలేంటో వివరించండి. మొదటిది వధువు మూల్యం, అంటే బ్రైడ్ ప్రైస్.
షెకెము తాను చేసిన పాపానికి పరిహారంగా ఎంతైనా వెండి బంగారాలు ఆస్తులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తన దగ్గరున్న భౌతిక సంపదతో పాపానికి వెల చెల్లించవచ్చని అతడు భావించాడు. కాని పాపానికి పాప పరిహారం భౌతిక సంపద కాదు. ఇక్కడే దేవుని ప్రేమ, గొప్పదనం మనకు కొత్త నిబంధనలో కనిపిస్తుంది. క్రీస్తు తన స్వంత రక్తాన్ని వధువు మూల్యంగా చెల్లించి సంఘాన్ని కొనుక్కున్నాడు. అద్భుతం. అంటే ఒకవైపు షెకెము ధనంతో కొనాలని చూస్తే దేవుడు తన ప్రాణాన్ని ధారపోసి కొన్నాడనమాట. అవును. ఎంత గొప్ప వ్యత్యాసమిది! వెండి బంగారాలతో పాపాన్ని కడిగేయలేము అన్న సత్యాన్ని ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. మరి రెండవ సత్యమేమిటి? రెండవది మూడవ రోజు. ఇది బైబిల్ అంతటా కనిపించే ఒక అద్భుతమైన ఇతివృత్తం. పాత నిబంధనలోని ఈ అధ్యాయంలో సిమియోను మరియు లేవీలు ఆ మూడవ రోజున పట్టణం మీదికి వెళ్లి మరణాన్ని, తీర్పును తీసుకువచ్చారు. అది రక్తపాతంతో కూడిన మూడవ రోజు. అవును, నొప్పితో ఉన్న మూడవ రోజు. కాని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఒక మూడవ రోజునే తిరిగి లేచాడు కదా. అయితే ఆయన మరణాన్ని జయించి లోకానికి జీవాన్ని, కృపను తీసుకువచ్చాడు. పాత నిబంధనలోని మూడవ రోజు మరణాన్ని మిగిలిస్తే కొత్త నిబంధనలోని మూడవ రోజు నిత్య జీవానికి మార్గం సుగమం చేసింది. ఇది దేవుని విమోచనా ప్రణాళిక ఎంత గొప్పదో తెలియజేస్తోంది. ఒకే మూడవ రోజు, కాని ఎంతటి భిన్నమైన ఫలితాలు! మరణం, జీవం. ఇది వింటుంటే ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. సిమియోను, లేవీలు సున్నతి అనే ఆచారాన్ని కేవలం ఒక ఆయుధంగా వాడారు కదా. అవును. అంటే శరీరానికి జరిగే ఒక బాహ్యమైన ఆచారం మనిషి హృదయాన్ని ఏమాత్రం మార్చలేకపోయిందన్నమాట. అక్షరాల అదే మూడవ సత్యం. కొత్త నిబంధన అవసరం ఏమిటో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తుంది. బాహ్యమైన సున్నతి కనానీయుల హృదయాలను మార్చలేదు. అలాగే దేవుని నిబంధన ప్రజలైన యాకోబు కుమారుల కఠినమైన హృదయాలను కూడా మార్చలేదు. అది కేవలం శరీరానికి సంబంధించిన ఒక గుర్తుగా లేదా ఒక ఆయుధంగా మాత్రమే మిగిలిపోయింది. మరి దీనికి పరిష్కారం? అందుకే మానవులకు క్రీస్తు రక్తంలో చేయబడిన అంతరంగికమైన కొత్త నిబంధన అవసరమైంది. కేవలం శరీరానికి సున్నతి కాదు, హృదయానికి సున్నతి జరగాలని దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ దేవుని సార్వభౌమాధికారం, ఆయన అనంతమైన ఓర్పు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఇజ్రాయేలీయులు లోకానికి ఆశీర్వాదంగా ఉండాల్సింది పోయి తమ ప్రవర్తన ద్వారా శాపంగా మారారు. అయినా సరే దేవుడు వారిని వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా దేవుడు తన నిబంధన విశ్వసనీయతను వదిలిపెట్టలేదు. అదే పాపపు చరిత్ర కలిగిన వంశం గుండా ఎన్నో తరాల తర్వాత లోకరక్షకుడైన క్రీస్తును తీసుకురావడానికి దేవుడు తన ప్రణాళికను కొనసాగించాడు. మానవుల నిర్ణయాలు ఎంత కుటిలంగా ఉన్నా దేవుడు ఆ చెడును కూడా తన నిత్య ప్రణాళికలో ఎలా భాగం చేసుకుంటాడో ఇది నిరూపిస్తోంది. నిజంగా ఈ విషయాలన్నీ వింటుంటే ఒక లోతైన భావోద్వేగం కలుగుతుంది. ఇది కేవలం ఎప్పుడో జరిగిన ఒక చారిత్రక కథ కాదు. ఇది మన ప్రతి ఒక్కరి అంతరంగాన్ని ప్రశ్నించే ఒక అద్దం లాంటిదనిపిస్తోంది. అవును, ఈ అధ్యాయం మన కళ్ల ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచుతోంది. మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పిన బేతేలుకు వెళ్లకుండా దారి మధ్యలో ఏదో ఒక లోక సంబంధమైన షెకెము దగ్గర రాజీపడి ఆగిపోతున్నామా? దీనాలాగా లోకపు గుర్తింపు కోసం, ఆకర్షణల కోసం ఆరాటపడుతూ దేవుడిచ్చిన భద్రతను కోల్పోతున్నామా? లేదా యాకోబులాగా మన బాధ్యతను విస్మరించి కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కలుగజేసుకోకుండా కేవలం భయంతో మౌనంగా ఉండిపోతున్నామా? అంతేకాదు, ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు సిమియోను మరియు లేవీలలాగా పగతో, ద్వేషంతో రగిలిపోతూ దేవుని న్యాయాన్ని పక్కన పెట్టి చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుంటున్నామా అని కూడా పరిశీలించుకోవాలి కదా. ఖచ్చితంగా ఈ లేఖనాధ్యాయనం ఉద్దేశ్యం కేవలం బైబిల్ గురించి కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం కాదు. ఈ సత్యాలు మన ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా మార్చాలి. దేవుని మారని గుణగణాలను అర్థం చేసుకున్నప్పుడు మనం పగ తీర్చుకోవటం మానేసి దేవుని న్యాయం కొరకు వేచి ఉండటం నేర్చుకుంటాం. దేవుని సమయం కోసం నిరీక్షించడం అనేది క్రైస్తవ జీవితంలో అత్యంత కీలకమైన అడుగు. ఈ అధ్యయనాలు కేవలం బుర్రకు జ్ఞానాన్నివ్వడానికే పరిమితం కాకుండా దేవునితో ఒక సజీవమైన, లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనకు సాధనాలుగా మారాలి. అవునండి, ఈ లేఖన పరిశీలన మన ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలి. ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక సత్యం మన మనసులో బలంగా నాటుకుపోవాలి. దేవుని ప్రేమ మారనిది,
దేవుని మంచితనం అనంతమైనది, దేవుని గొప్పతనం వర్ణనాతీతమైనది, దేవుని నిబంధన విశ్వసనీయత శాశ్వతమైనది. ఆ చీకటి రోజుల్లో కూడా ఆయన తన ప్రజలను విడిచిపెట్టలేదు. ఈ రోజు కూడా ఆయన తన కృపతో మనలను నడిపిస్తూనే ఉన్నాడు. ఈ అధ్యాయాన్ని ముగించే ముందు వింటున్న వారికి ఒక ఆలోచింపజేసే ప్రశ్న. సిమియోను, లేవీలు చేసిన ఆ భయంకరమైన మారణ హోమం తర్వాత యాకోబు స్పందనేమిటో గమనిస్తే, దేవుని నామానికి జరిగిన అవమానం గురించి కాకుండా చుట్టుపక్కల వారు తనపై దాడి చేస్తారేమో అని తన భద్రత గురించి మాత్రమే అతను భయపడ్డాడు. ఇది చాలా విచారకరం. అవును, మన జీవితాల్లో కూడా దేవుని మహిమ కంటే, దేవుని నామం కంటే మన భద్రత, మన పేరు ప్రఖ్యాతల గురించే మనం ఎక్కువ ఆందోళన చెందుతున్నామా? ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా. ఈరోజు ఈ లోతైన లేఖన పరిశీలన వింటున్నప్పుడు మీకు ఎలాంటి కొత్త సత్యమర్థమైందో, దేవుడు మీకు ఏ పాఠం నేర్పిస్తున్నాడో దయచేసి కామెంట్స్లో మాతో పంచుకోండి. విన్న ఈ వాక్యం ద్వారా మీరు రోజువారీ జీవితంలో ఎలాంటి ఆచరణాత్మకమైన అడుగు వేయబోతున్నారో మాకు తెలియజేయండి. అలాగే ఈ సందేశం మీ ఆత్మీయ సహోదరీ సహోదరులకు ఉపయోగపడుతుందనిపిస్తే వారితో పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచండి. లో మాతో కొనసాగడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తద్వారా తదుపరి భాగాలను మీరు మిస్ కాకుండా ఉండవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.